హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ మధ్య కాలంలోని ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వాళ్ళు మనల్ని ఏమని ఇన్స్పైర్ చేస్తున్నారు అన్నది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. కానీ గత కొన్ని రోజులుగా ఈవిని చూసిన తర్వాత ఎస్, ఎన్ని కష్టాలు వచ్చినా లేకపోతే ఎన్ని మనం ఎదుర్కోలేని సిచ్యువేషన్స్ వచ్చినా ఎంత స్ట్రాంగ్గా నిలబడాలి, ఎంత స్ట్రాంగ్గా దాన్ని మనం ఎదుర్కోవాలి అని చాలామందికి ఆవిడ ఇన్స్పైర్గా నిలుస్తూ ఉన్నారు. ఆవిడే పిట్టల రమ్య. సో ఇవాళ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా మనకేంటంటే ఎక్స్పోజ్ కానంత వరకు మనం ఎవరికీ తెలియదు. దానికన్నా ముందు మనం ఫ్యామిలీలోని చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అలాంటిది మీరు సోషల్ మీడియా వేదికగా రీల్స్ చేయడం, మీరు జనాల్లోకి వెళ్ళడం, చాలా నెగిటివిటీ స్టార్టింగ్ నుంచి రావడం నేను గమనించాను. ఎందుకంటే మీ వస్తాయి కదా సజెషన్స్లోని. సో మీరు అంత డేరింగ్గా సోషల్ మీడియా మనం ఎక్స్పోజ్ కావాలి, మన గురించి జనాలకి తెలియాలి అని బేసిక్గా సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్స్ అంటే మెంటల్ టెన్షన్స్ వల్ల ఏదో ఫన్నీ వేలో చేయడం జరిగింది తప్పించి ఏదో చెయ్యాలని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. సో ఒక వీడియో వైరల్ అయింది. సో నా నుంచి ఏదో ఉంది, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలని స్టార్ట్ చేసిన. కానీ నా దాంట్లో నెగిటివిటీ అంటే 100కి 1% అనుకుంటా. ఆ 1-2 నెగిటివిటీ తప్ప ఎక్కువ నెగిటివిటీ ఏమి ఉండేది కాదు. సో చాలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి స్టార్ట్ చేద్దాం, ఎందుకు ఆగాలి, ఏదో నాలో కూడా ఏదో ఉంది కదా అని చెప్పేసి అడుగేయడం అయితే జరిగింది. సో ఆ ఒక్క అడుగు ఈడి దాకా వచ్చిన నేను. ఓకే. సో అదేంటంటే రీల్స్ చేయడమే కాకుండా డాన్స్ చేస్తూ ఉంటారు, అంటే మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఏమనలేదా మీ ఫ్యామిలీలో? చాలా ఎంకరేజ్ చేస్తారు. మా మమ్మీ నాకు ప్రతి దానికి ఏది తీస్తుంది అది తీస్తుంది అని నా వీడియోస్ మా మమ్మీ చూసి ఇంకా ఎంజాయ్ చేస్తుంది. ఓకే. సో నాకు ఇంకా చెయ్యాలి అనిపిస్తుంది. ఎంకరేజ్ చేసే వాళ్ళే తప్ప ఎప్పుడు వద్దు చెయ్యకు అన్న వాళ్ళైతే ఎవరు లేరు. మీ ఏజ్ ఎంత? 29. 29 ఇయర్స్. ఓకే. సో మీరు ఎప్పుడు అంటే మనకి సోషల్ మీడియాలోనే ప్రతి ఒక్కదానికి వంగబెడతా ఉంటాడు. నువ్వు ఇలా ఉన్నావంటే ఇలా ఎందుకు ఉన్నావు, ఇలా ఉన్నావంటే ఇలా ఏంటి, మన కలర్, మన బాడీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీరు ఎదుర్కొనే ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎందుకంటే ఇవాళ మీరు ఒక ఇన్స్పిరేషన్. చాలామంది అబ్బా నేను ఇలా ఉన్నాను కదా, మనం ఎందుకు ఎక్స్పోజ్ అవ్వాలి, మనం ఎందుకు వీడియోలు చేయాలి అని చాలామంది ఆగిపోతూ ఉంటారు. బట్ అలాంటి వాళ్ళు, అలా ఆగిపోయే వాళ్ళకి మీరేం చెప్తారు? నేనేం చెప్తా అంటే మనకు దేవుడిచ్చిన ఈ ఒళ్ళు ఇది అంటే ఎలాంటి పర్సనాలిటీ, కలర్ అయినా సరే, వైట్ అయినా, బ్లాక్ అయినా, ఒళ్ళైనా, పొట్టైనా, పొడుగైనా, సో ఆ దేవుడు ఇచ్చిందని మనం యాక్సెప్ట్ చేసి మనం ముందుకెళ్ళాలి తప్పించి వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు అని ఆగిపోతే అది అక్కడ ఆగిపోతాం మనం. సో అవన్నీ పట్టించుకోవద్దు. ఎవరు ఏమన్నా కూడా మనం పట్టించుకోకుండా మనం వెళ్ళాలి అంతే. అనేటోళ్ళు అంటనే ఉంటారు, అది సెకండరీ, మనం ముందుకెళ్ళాలి అంతే. అంతే. సో అదే మీకు మోటివేషన్. అంతే. పట్టించుకోను అసలు ఎవరన్నా. కాకపోతే కొన్ని అంటే బాధపడతాను నేను మనసులో, కానీ ఆలోచిస్తా బాధపడితే ఏమొస్తుంది, సరే నెక్స్ట్ అడిగేద్దాము అని చెప్పేసి అయితే ఆలోచిస్తాను. అలాంటి టైంలో ఎలా మీరు బయటకు వస్తూ ఉంటారు? అంటే పాటలు వింటారా, లేకపోతే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారా, డాన్సులు చేస్తూ ఉంటారా, వంట చేస్తూ ఉంటారా, ఏం చేస్తూ ఉంటారు? దాని నుంచి బయటకు అరుస్తూ ఉంటారా? ఎవరి మీద? మా తమ్ముల మీద. పాపం బలియా. కానీ భరిస్తారు అందరూ. అంటే అమ్మ ఓకే, అమ్మకు అలవాటే అరవడం చేయడం. పాప మా మమ్మీ నేను ఏం చేసినా భరిస్తుంది. అది ఇప్పుడు వర్క్ చేస్తుంది, రీల్స్ ఇస్తుంది కదా, ఏమన్నా కూడా సరే నా బిడ్డే కదా అని చెప్పేసి మా అమ్మ భరిస్తుంది. కానీ బయట వాళ్ళు భరించాల్సిన అవసరం లేదు, కానీ నన్ను ప్యాంపర్ చేస్తారు. అక్క ఏం కాదు, టెన్షన్ పడకు అని చెప్పేసి అంటారు. సో వాళ్ళు నవ్వియడంలోనే నేను మర్చిపోతా. అది కొద్దిసేపే ఉంటుంది, ఎక్కువ సేపు ఉండదు. సో సోషల్ మీడియాకి తెలిసిన రమ్య వేరు, బయట అంటే తెర వెనుక ఉన్న రమ్య వేరు. తెర వెనుక ఎంతో మంది కష్టాలు మనం చూస్తూ ఉంటాం, అవి వింటూ ఉంటాం, వాటి నుంచి ఎంతో కొంత మనం నేర్చుకుంటూ ఉంటాం. సో అలాంటి కథే మీది. అందుకే నన్ను మిమ్మల్ని ఇక్కడ పిలవాలి, మీతో నేను మాట్లాడాలి. ఎందుకంటే అది నేను చాలా కనెక్ట్ అయ్యాను మీ స్టోరీ. అబ్బాయి ఎవరు పెళ్లి చేసుకుంటారు, ఎవరు లవ్ చేస్తారు, వాళ్ళని కనీసం ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. అమ్మో మన సొసైటీలోకి బయటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. బట్ అలాంటి వ్యక్తిని ప్రేమ వెతుక్కుంటూ మీ దగ్గరికి రావడం ఏంటి అసలు? మీరా లవ్ చేశారు, ఆయన లవ్ చేశారు? మీరే లవ్ చేశారు? చిన్నప్పటి నుంచి 12 years లవ్ మాది. సో తను 2 years లవ్ అని చెప్పలేదు ఏ రోజు. చిన్నప్పటి నుంచి బావ అంటే ఇష్టం. అంటే నాకు ఎవరు ఓన్ బావ బావ అంటే 10 years నుంచి ఇష్టం.
ఇష్టం తర్వాత చూడకుండానే లవ్ చేసిన నేను తనని. అదేలా? అది చెప్పాను కదా, అమ్మమ్మ వాళ్ళు ఇట్లా అందరు ఉంటారు కదా, ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అగో నీ మొగుడు వెళ్తాడు, నీ పిల్లం వెళ్తుంది అని ఓకే. అంటే, ఓహో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇప్పుడు అమ్మ నాన్న ఉన్నట్టు ఇప్పుడు మీ ఇద్దరమా అనేసి ఇమాజినేషన్స్లోనే నేను 10 years బతికేసిన. 10 years వరకు చెప్పలేదు మీరు ఆయనకి love? చూడలేదు అసలు తనని. అసలు చూడలేదు. చూడలే. సడన్ సిచ్యువేషన్స్ ఉంటాయి కదా మనకు ఆడపిల్లలకి. అవునవును. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు తన అని చెప్పేసి నా రిలేషన్ వాళ్ళు చెప్పడం వల్ల అప్పుడు మైండ్లో ఒక్కసారి చూసిన అంతే, ఆహా తినే నా బావ అంటే తినే నా హస్బెండ్ అని చెప్పేసి ఆ రోజు మైండ్లోని 2 years మళ్ళీ చూడకున్నానే, జస్ట్ ఫోన్ మాట్లాడుకుంటూ అట్లా అట్లా ఆయనతో లవ్ వేసుకున్నాం. ఆ, తర్వాత చూసిన తర్వాత మీ రియాక్షన్స్ ఏంటి? తనని చూసినాకనా ఆ, అసలు నేను ఏం ఊహించుకున్నవాడు నా రాకుమారుడు ఈయనేనా అని. అంటే అట్లా కళల్లో మీరు ఏదో ఊహించుకొని ఉంటారు కదా. భయం. ఎందుకు భయం? ఎందుకు? భయమే అంతే, నాది లైఫ్ లో ఉంది. ఫస్ట్ భయపడతా నేను. ఆ, అయ్యో ఈయన, అయ్యో వచ్చిన అది ఈయన హస్బెండా అంటే హస్బెండ్ అని కూడా తెలియదు, మొగుడా అని దాన్ని. అయ్యో ఈయన మొగుడు అంటే మా అమ్మతో ఒకటి వీకింది, ఏ కాదు అని బావని విలు, అన్నయ్య అని విలు అని మా అమ్మ అనేది. అన్నయ్య మళ్ళీ. అమ్మో. అట్లా తర్వాత ఒక మనకు మెచ్యూరిటీ మైండ్ అనేది ఒకటి వచ్చిన తర్వాత సో నేను ప్రపోజ్ చేసిన. కానీ ఏ రోజు నాకు లవ్ చేస్తా అని చెప్పలేదు, బావగా ఉండేవాడు. కానీ ఏ రోజు ఐ లవ్ యూ అమ్మ అని అయితే రిటర్న్ అయితే నాకు ఎప్పుడూ చెప్పలేదు. 2 years మేము అలాగే ఉన్నాం. 12 years మేము, అంటే నాది 12 years, తనది 2 years. చెప్పారా మీరు 12 years నుంచి నేను మిమ్మల్ని ఆరాధిస్తున్నాను అని? తెలిసిపోతుంది కదా మనం చూపించే ప్రేమ, మనం చూపించే ఎఫెక్ట్స్. అంటే మనం ఏదైనా చేసినామంటే ఫస్ట్ వాళ్ళ కోసమే మనం ప్రియారిటీ ఫస్ట్ వాళ్ళకే ఇస్తాం. అందులో మనకి తెలిసిపోయింది, చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ జనరేషన్ లోని ఒకళ్ళు మనం లవ్ చేస్తున్నా కనిపిస్తేనే ఇంకొక వేరే వాళ్ళని మెయింటైన్ చేస్తున్న సిచ్యువేషన్స్ ఇప్పుడు. అవును. బట్ అలాంటిది మీరు చూడకుండా 10 ఏళ్ళు ఆయన్నే ప్రేమించుకుంటూ ఆయనే నా భర్త అని మీరు ఫిక్స్ అయిపోయి ఎందుకు అంతలాగా ఆయనలో మీకు బాగా నచ్చిందేంటి? అంటే రేపు పొద్దున ఆయన మళ్ళీ నిన్ను చేసుకుంటాడో లేదో కూడా తెలీదు. అదే చెప్తున్నాను కదా, నేను అంత సాధారణంగా ఫిక్స్ అవ్వను. ఒక్కసారి ఫిక్స్ అయ్యానంటే అది చావు అంచుల దాకా అది అట్లా ఉండిపోతుంది. నాకు చిన్నప్పటి నుంచి నా మైండ్ సెట్ అలాంటిది. సో తనని నాకు ఎవరో తెలియదు అసలు, ఆ పర్సన్ ఉన్నాడు అని తప్ప తను ఎలా ఉంటాడో తన రూపం ఎట్లుంటుందో కూడా నాకు తెలియదు. ఆ 10 years నాకు మెచ్యూరిటీ మైండ్ వచ్చేంత వరకు తన నా అప్పుడు 10 years తర్వాత చూసేంత వరకు కూడా మీరు ఎప్పుడు అడగలేదు అమ్మ ఒకసారి బావ ఫోటో చూపి అని అడగలేదు? లేదు. ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి వెళ్ళను నేను, వెళ్ళను. మా నాన్నమ్మ చనిపోయినా కూడా నేను వెళ్ళలేదు. ఎందుకు? అంతే, నాకు ఫంక్షన్స్కి ఎటైనా వెళ్ళడం అన్నా నాకు టెన్షన్. అంటే జనాలు ఎక్కువ ఉంటే టెన్షనా మీకు? టెన్షన్ జనాలను కాదు కానీ అది అలవాటు అంతే ఇక నాకు. ఓకే. ఎట వెళ్ళడం ఎక్కువ ఇష్టం ఉండదు. అంటే దైనవంతులు ఎవరైనా నా పక్కన ఉంటే ఓకే నా పక్కన వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి అప్పుడు అడగేయడం అయితే స్టార్ట్ చేస్తా, కానీ ఒంటరిగా అయితే ఎప్పుడు వేయలేదు. వెళ్ళరు. కానీ మీ పక్కన మీ అమ్మ నాన్న అందరూ ఉంటారు కదా. ఉంటారు కానీ నా సిచ్యువేషన్ అలా, అప్పుడు నా సిచ్యువేషన్ అలాంటిది. అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు ఉన్నా కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరికైనా. సో వాళ్ళిద్దరిని చూసినప్పుడు కూడా నాకు భయం వేసేది. సో మ్యారేజ్ రిలేషన్ ఇలా ఉంటుందా, నాన్న నాతో ఇంత బాగుంటాడు కదా, ఎందుకు గొడవలు పెట్టుకుంటారు. సో ఇంటి పక్కన వాళ్ళు కూడా అంతే, అందరు మంచిగా ఉంటారు కదా, పిల్లల దగ్గర ఎందుకు నటిస్తున్నారు, మరి భార్యాభర్తలు గొడవ ఎందుకు పెట్టుకోవాలి, ఈ మైండ్ సెట్ తోటి నేను ఎవరితో కనెక్ట్ అయిపోయేదాన్ని కాదు. ఓకే. సో దానిని అయితే చూడకుండానే అన్ని ఇయర్స్ చేసిన తర్వాత వెంటనే నేను ప్రపోజ్ చేసిన, ఇష్టం అని తెలుసు. ఆ 2 years అయితే కళ్ళలో పెట్టుకున్నా, ఒక 3-4 times చూసిన అంత. అప్పుడు ప్రపోజ్ చేసే వరకు అంతే. మీరు చెప్పిన ఏంటి ఆయన రియాక్షన్? నాకు తెలుసమ్మా ఎప్పుడో అని చెప్పిన. యాక్సెప్టెడ్ అని చెప్పొచ్చు కదా బావా అంటే, చెప్తేనే ప్రేమ నా, చెప్పకపోతే ప్రేమ కాదా అంటే, ప్రపోజ్ చేస్తే ఇప్పుడు ప్రపోజ్ చేయాలి అంతేనా అని అనేటాడు. కాదు అని చెప్పేసి. సో చెప్పకుండా ప్రేమించడమే అంతే. ఐ లవ్ యూ అని చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. అసలు నువ్వు మ్యారేజ్ చేసుకుంటా అని కూడా చెప్పలేదు. అంటే మ్యారేజ్ జరగదు నీకు నాకు, హోప్స్ పెట్టుకోకు, నువ్వు సెకండరీ లైఫ్ స్టార్ట్ చేయంటే చెయ్యను, నేను చచ్చేంత వరకు నేను ఇలాగే ఉండిపోతా, ఇట్లనే ఉండిపోతా అని అప్పుడే ఫిక్స్ అయ్యి చెప్పేసారు. మరి తర్వాత పెళ్ళి ఎలా అయింది మరి? మా అత్తమ్మ అడిగింది నన్ను. మీ అత్తగారు నా చూపించే ప్రేమకి మా అత్తమ్మకి చెప్పాను కదా, మా అత్తమ్మ హెల్త్ బాగాలేదు. సో తను వీక్ అవుతుంటే సరే అత్తమ్మ ఏమన్నదంటే, నన్ను చూస్తా అంటే ఇప్పుడు ఎవరికైనా సరే వస్తున్నావు అంటే నాకు వచ్చే ముందు కన్నా ఒక 2-3 kilometers దూరం ఉన్నప్పుడే బాగా వస్తుండు అని అర్థమైపోయే మెంటాలిటీ నాది.
సో అవన్నీ మా అత్తమ్మ అబ్జర్వ్ చేసి రేపటి రోజున నేను మంచి అలవడ్డా కూడా నా నా మేనకోడలు నాకు చేస్తుంది. సో నాకు ఇదంటే ఇష్టం. ఒకవేళ నేను చనిపోయినా కూడా నాకంటే ఎక్కువ నా కొడుకుని అంతకు మించి ప్రేమగా చూసుకుంటుంది. వేరే వాళ్ళైతే చూసుకోలేరు అని మా అత్తమ్మ అనుకుందంట. అనుకొని ఒకరోజు ఆడ కూర్చోబెట్టి అడిగేసింది నన్ను, బావ అంటే ఇష్టమా నీకు అంటే నాకు ఏం అర్థం కావట్లేదు. తనకేమో పెళ్లి చేసుకున్నాను డైరెక్ట్ చెప్పేసింది నన్ను. ఓకే. పెళ్ళి జరగదమ్మా మనకి, హోప్స్ పెట్టుకోకు అన్నాడు. ఇటు ఇష్టమే, ఏం చేయాలో అర్థం కావట్లేదు. బావ ఏమంటాడు, బావని వచ్చి కూర్చోబెట్టి మా బావని అడిగేసింది డైరెక్ట్, నాకు ఇష్టం అమ్మా అంటే తను ఒకటే మాట అన్నాడు, నీకు ఇష్టమా లేదా, తను జీవితాంతం నాతో కాదు ఉండాల్సింది నీతో, నేను బయటికి వెళ్తా, అత్త కోడళ్ళే కలిసి ఉంటారు మీరు ఎప్పటికైనా, సో నీకు ఇష్టం అయితే చెప్పు అంటే నాకు ఇది ప్రాణం రా, ఇదే నా కోడలని. పుట్టినప్పుడే నా పేరు రమ్య, తన పేరు రాకేష్, తన పేరు రాకేష్ పెట్టిందని చెప్పేసి నా పేరు రమ్య అని చిన్నప్పుడే పెట్టినా అని చెప్పింది. ఓకే ఓకే అనుకున్నా. నాకు అర్థం కావట్లే, ఇట్లా చెమటలు వస్తున్నాయి, నాకు కాళ్ళకు స్వెట్ వస్తుంది, అంటే వాటర్లో పోసుకుంటే ఎట్లా స్వెట్ వస్తుందో అట్లా వస్తుంది, వణుకుతున్నా నేను. సడన్గా నా లేసి, ఇన్ని సంవత్సరాల నుంచి లవ్ చేసినావు కదమ్మా, 2 years నుంచి వెళ్ళి ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ బావా అంటున్నావు కదా, నేను ఐ లవ్ యూ చెప్పను, నేను పెళ్లి చేసుకుందామా అని అన్నాడు. అక్కడే కింద పడి తన కాళ్ళ మీద పడి ఏడ్చినా నేను తెలుసా. దాని తర్వాత అర్థం కాలే, 10 days గ్యాప్లోనే ఎంగేజ్మెంట్, మ్యారేజ్ అన్ని ఫాస్ట్గా 1-2 monthsలోనే అయిపోయింది. ఓకే, 10 ఏళ్ళు ఎదురు చూపు ఇట్లా చిటికేస్తే అయిపోయింది. కానీ దాంట్లో కూడా చాలా పెయిన్ ఉండేది నాకు. కానీ ఎలా చూసుకునేవాడు మీ ఆయన? చాలా బాగా చూసుకునేవాళ్ళ. మా నాన్న ఎలా చూసుకున్నాడో, మా నాన్న కన్నా ఎక్కువనే చూసుకున్నాడు. సేమ్ మేనా బావ కదా చిన్నప్పటి నుంచి. నేను ఆ మెంటాలిటీ అనేది తెలుసు కాబట్టి, సో మా డాడీ లెక్కనే సేమ్, తినిపేయడం కానీ చేయడం కానీ. నాకు ఇప్పటివరకు తినడం రాదు, తను చనిపోయాక తినడం నేర్చుకున్నాను నేను. ఓకే, అంటే ఏంటి, హెల్త్ ఇష్యూనా? హెల్త్ ప్రాబ్లమ్ చెప్పాను కదా, అత్తమ్మకి హెల్త్ బాగాలేదు అని. సో మీ హస్బెండ్కి? మా హస్బెండ్కి హెల్త్ ప్రాబ్లమే. సో మా అత్తమ్మ హెల్త్ బాగాలేక చనిపోవడం వల్ల ఆల్కహాల్ తీసుకొని బ్రాంకియాసిస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. సో దాని నుంచి వెళ్ళి కొన్ని ప్రాబ్లమ్స్ రికవరీ, మల్టిపుల్ ఆర్గన్స్ అన్ని కూడా డామేజ్ అయిపోతున్నాయి. సో మరి మీరు చెప్పలేదా ఇంత మీరు లవ్ చేస్తూ ఉన్నారు, అంటే నీకోసం నేను ఉన్నాను కదా, తాగుడికి బానిస అవ్వద్దని కానీ లేకపోతే తీసుకోవద్దని కానీ మీరు ఎప్పుడు చెప్పలేదా, లేకపోతే ఆయన మీ మాట వినలేదా? నా మాట వినలేదా, నేను చెప్పలేదా అని అంటే, ఫస్ట్ బావ అంటే ప్రేమతో నేనేం చెప్పేదాన్ని కాదు. బావకు అన్ని ఏమైనా అనుకుంటాడని కాదు. ఇప్పుడు మీరు మాట్లాడుతుండే తనకి నాకు 7 years గ్యాప్. సో తనని ఎక్కడో పెట్టినా నేను ఇక్కడ ఉన్నా, తనకి చూపించే రేంజ్ కాదు, తనకి నేను చెప్పను, తనకు మంచి ఏదో చెడేదో తనకు తెలుసు కదా అన్న మెంటాలిటీతోనే, ఏదైనా నీకే తెలుసు కదా బావా అనే మెంటాలిటీతో ఉండి నేను తనని ఓకే అయిపోయింది. నాకు కూడా తెలియదు కదా అప్పుడు, నాకు ఎప్పుడు 23 years చిన్నదాన్నే నేను. నాకు కూడా ఇట్లా ఉంటుంది, భర్తతో ఇలా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను కదా, గొడవలు పెట్టుకుంటే భయం, బతికినంత కాలం గొడవ లేకుండా భర్తతో బతకాలి అనే మెంటాలిటీతోటే ఉండే నేను. అట్లాంటిది నేనేమని చెప్పలేను. అదే నా ప్రాబ్లమ్, మైనస్ అయిపోయింది అదొక్కటి. అంత లాస్ట్ స్టేజ్ వరకు అంటే అంత ఘోరమైన పరిస్థితికి వచ్చింది. మీరు అడగలేదు? చెప్పిన తర్వాత చెప్పిన గాంధీ చెప్పాను, నిమ్స్ హాస్పిటల్లో తీస్తే 24 hours 1 lakh అయిపోయింది. బతకడు అని చెప్తే నా ఒంటి మీద గోల్డ్ అప్పటికప్పుడు ఇదే హైదరాబాద్లో తీసేసి అమ్మకి ఇస్తే, అమ్మ కుదబెట్టి ఇచ్చినాక హాస్పిటల్లో ఆయన చేతికి రాడు. మరి డబ్బులు ఏమని అర్థమవుతుంది అప్పటికి, నా గోల్డ్ అంత, అప్పుడు గోల్డ్ రేట్ తక్కువ, మొత్తం ఒక ముక్కు పుల్లతో సహా అన్నీ తీసేసి ఇచ్చేసిన నేను. ఇచ్చేసి తనని బ్రతికించుకుందామని ప్రయత్నిస్తే చాలా అదైపోయింది, చాలా కష్టం అనలే. దేవుడి దేవుళ్ళ మాకు అన్నయ్య అని గాంధీ హాస్పిటల్లో ఉంటాడు, ఆ అన్నయ్య రండి అని అంటే తీసుకొని వెళ్ళినాం. గాంధీ హాస్పిటల్లో ఎలా ఉంటుంది మీకు తెలుసు. సో చాలా ప్రాబ్లం అక్కడ, అది వెళ్దామన్నా చేద్దామన్నా ఎవరితో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. తనేమో పేషెంట్ ఉన్నాడు, అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. డబ్బులు ఏమి ఇట్లా పట్టుకొని ఉన్నా, పిచ్చిదాని లెక్క కూర్చొని ఉన్నా, నాకేం అర్థం కావట్లేదు. తనకేమో ముక్కులకి వెళ్ళి బ్లడ్ వస్తుంది, ఫ్లోర్ పైకి వెళ్ళాలి అని అంటే ఎటు తీసుకెళ్ళాలో కూడా నేను తెలియని సిచ్యువేషన్. బావ అంటే పిచ్చి ప్రేమ,
తనకు అట్లా అవుతుంటే నాకు ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు. అతను నన్ను ఎత్తుకొని అప్పటికి నాకు ప్రెగ్నెన్సీ ఉందని నాకు అప్పటికి కన్ఫర్మ్ కాలేదు. అన్‌డిక్లేర్డ్ ఉంటది. నాకు ప్రెగ్నెన్సీ అని కూడా నాకు తెలీదు. తనని ఇట్లా ఎత్తుకొని ఇట్లా ఇలా ఉంటది కదా! మనం అవును. లిఫ్ట్ పని చేయట్లేదు. అట్లా అదే ఉంటది. పైన దొబ్బుకెళ్ళడానికి కూడా లేదు. అక్కడ అడిగితే "ఏ పోమ్మా పో. ఎళ్ళిపోలేవు ఇక్కడ నుంచి. ఎంతమందికి ఇయ్యాలని" అంటారు. హాస్పిటల్‌లో. హాస్పిటల్‌లో. ఇక కింది ఫ్లోర్ నుంచెళ్ళి తనని ఇట్లా హోల్డ్ చేసుకొని, "వద్దమ్మా నువ్వు వద్దు ఎత్తలేవమ్మా ఇతనని." "నాకు నువ్వు కాదు భారం. నువ్వు నాకు బ్రతకాలి ఫస్టు" అనేసి తనని ఎత్తుకొని మొత్తం ముక్కంతా తుడిచేసినా అయినా కారుతుంది. ఆగట్లే. నాకు అర్థమైపోతుంది లోపట పైప్ అనేది ఉంటది. ఆ! అది ఫెయిల్ అయితుంది. ఓకే. అది ఇమ్మీడియేట్‌గా తనని హాస్పిటల్‌లో డాక్టర్ దగ్గర చూపియకపోతే చనిపోతాడని నాకు అప్పుడే అర్థమైపోయి, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది బాగా. పట్టేసింది తెలుసుగా ప్రెగ్నెన్సీ పెయిన్ అంటే ఎలా ఉంటదో అవును. తెలుసు. అవును. ఆ పెయిన్‌తో తనని ఎత్తుకొని ఎళ్ళిపోయినా. 6 అంతస్తులకి ఎళ్ళిపోయినా. ప్రెగ్నెన్సీ బ్లడ్ ఆ! చేతిలో ప్రెగ్నెన్సీ పేషెంట్ ఆయన బ్లీడ్ అవుతుంది పట్టుకొని అయినా గూడా. మీరెళ్ళిపోయారు. బ్లీడ్ అవుతుంది. అంటే అబార్షన్ అయితుంది. కానీ నాకు తెలీదు. నేను అనుకున్న మన ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! లేడీస్ ప్రాబ్లమ్స్ అనుకున్నా తప్పించి నాకు ప్రెగ్నెన్సీ పోతుంది. ఆ వెయిట్ మొత్తం అంటే వెయిట్ మొత్తం కడుపు మీద పెట్టేసుకున్నా. తన వెయిట్ మొత్తం ఇలా పెట్టేసుకొని బ్యాక్ పెయిన్ వస్తుంది. అయినా అన్ని ఫ్లోర్‌లు ఇట్లా ఎక్కడం గదా! ఇట్లా మొత్తం మీద తన వెయిట్ మొత్తం నా మీద పడడం. సో, అయినా గూడా అప్పటికి ఓకే. డాక్టర్ జూసి సెట్ అయిందమ్మా ఏం గాదన్నాడు. తాగితే మాత్రం తను చనిపోతాడు. ఇగ అది మీ చేతిలో ఉంది అని అంటే ఇంటికొచ్చిన తర్వాత నేను చెప్పిన. నా కోసం 3 మంత్స్ ఎన్ని ఎన్ని ఉన్నాడు. నెలలు సరిగ్గా ఉన్నాడు? 3 మంత్స్ ఉన్నాడు. 3 మంత్స్ ఉన్నారు. 3 డ్రింక్ మంత్స్ చేయకుండా. చేయకుండా. అది నా కోసం. దాని తర్వాత ఇది నేను చెప్పాను గదా! ఎవరికి గూడా చెప్పని నా లైఫ్‌లో చాలా ఉన్నాయి. మా మమ్మీ ఇంటర్వ్యూలు చూసి ఏడ్చింది చాలా. నా బిడ్డ నాకు తెలవకుండా ఇన్ని భరించిందా? హెల్యూజిలేషన్‌లోకెళ్ళిపోయిండు నా భర్త. హెల్యూజిలేషన్స్. 3 మంత్స్ మందు అంటే ఒకటే రకంగా తాగి ఉన్న ఆ! మనిషి నా మీద ప్రేమ కోసం, నా కోసం బ్రతకాలని 3 మంత్స్ తాగపోతే హెల్యూజిలేషన్స్‌కెళ్ళి మొత్తం జుట్టు పీక్కోవడం, దయ్యాలు కనబడుతున్నాయి అనడం. అక్కడ ఎవ్వరు లేరు. మా మామయ్య పారాసిస్ వచ్చి వేరే రూమ్‌లో పడుకుంటాడు. సో, నేను నా భర్తే ఉంటాం. పెద్ద బంగళాలు అంటే మా ఫ్యామిలీ ఆ! జాయింట్ ఫ్యామిలీలో జాయింట్ అందులో ఫ్యామిలీ. ఎవ్వరు లేరు. మొత్తం ఖాళీ బిల్డింగ్సే ఉంటాయి. అందులో మా ఇద్దరమే, మా పిన్ని, మా బాబాయ్. మొత్తం దెయ్యం పట్టినట్టు చేస్తే నేను అక్కడి నుంచి ఇట్లా పట్టుకొని పట్టాలు పక్కనే మాకు పట్టాలు. హ్మ్. హ్మ్. నాకు ఈ జీవితం వద్దు. తనని అలా చూడలేకపోతున్నా. నేను చచ్చిపోతాను పట్టాల మీద పడుకున్నా పోయి. తెలుసా? ఎవరు చూసారు మరి కానీ తర్వాత? ఎవరు తీసుకురాలే. మళ్ళా నేనే వచ్చేసిన. మళ్ళీ మీరే వచ్చారు. ఎందుకు అనంటే నా నేను లేకపోతే ఎలా అని. నేను లేకపోతే అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నా. పట్టణం నుంచి వచ్చేసిన తర్వాత మా అత్తకు మాటిచ్చిన చచ్చిపోయే ముందు. మళ్ళీ దానికి ముందు నాకు ఆల్రెడీ సె ఈ ప్రెగ్నెన్సీ కాకుండా ముందు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ పోయింది. మా ఓకే. అత్తమ్మకి పిల్లలు పుట్టరు. నా కోడలు కానీ బాధపడుతుంటే చనిపోయే ముందు నా కళ్ళ ముందే మా అత్త చనిపోయింది. అప్పుడే చెప్పినా నాకు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందమ్మా. ఏం కాదు నాకు పిల్లలు పుడతారు. నువ్వు చనిపోతున్నావు ఇప్పుడు. నాకు అర్థమైపోతుంది. నైట్ చనిపోతావని మేము చెప్పేసినాం. హ్మ్. నైట్ హ్మ్. చనిపోతావని మాకు అర్థమైపోయింది. నువ్వే నా కడుపులో పుడతావు అని చెప్పినా, అమ్మ నేనే పుడతా నీ కడుపులో అని అనడం. ఆమె మళ్ళా సెకండ్ అబార్షన్ తిన వల్లనే నాకు పోవడం. తను తీసుకోలేక బాగా అయిపోయిండు. ఇగ నా వల్ల కాదని నేనే తీసుకొచ్చి బాటిల్ ఇచ్చేసి తాగు ఇలాంటి హెల్యూజిలేషన్‌లకైతే ఎళ్ళకు. మీరే తీసుకొచ్చిచ్చారు. డాక్టర్ వద్దని చెప్పిన. మరి ఏం చేసాం? ఇప్పుడు తాగుతే కనీసం సంవత్సరమైనా బతుకుతాడేమో. హెల్యూజిలేషన్ పోకుండా సంవత్సరాన్ని బతుకుతాడేమో. ఆ సంవత్సరం నాతోటి ఉంటాడు గదా! ఇప్పుడు హెల్యూజిలేషన్‌కి పోయి రేపే చచ్చిపోయేటట్టున్నాడు. అని అక్కడ డిసైడ్ అయిపోయి పట్టాల నుంచి వచ్చి మా అత్తకి నేను మాటిచ్చిన. ఏమని? "సచ్చేంత వరకు నీ కొడుకుని నేను భరించుకుంటా. ఆయన ఎట్లా చేసినా, ఏం చేసినా నేను ఆయనని భరిస్తా అమ్మ. నన్ను ఆయన భరించింది ఎక్కువ. కానీ దాన్ని మించి నేను భరిస్తా తనని" అని చెప్పి వచ్చి అనుకున్న మందిచ్చేసి దేవుడి దగ్గరికెళ్ళిపోయినా. మీరిట్లా అనుకుంటాలా సోషల్ మీడియాలో మీరు తిట్టుకున్న మంచిదే గానీ, దేవుడికి నేను ఏది కోరుకున్నా నెరవేరుస్తానన్న ఒక విష్ అయితే హ్మ్. నేనెప్పుడు మా బావ చెయ్యి ఇంతుంటది. ఇంతుంటది. అందులో నా ఫేసు ఇంత కనిపిస్తది. మా బావ చేతిలో ఉండి, "బావ నీకన్నా ముందు నేనే చనిపోవాలి బావ. నాకు అబార్షన్ అయింది కానీ నేను చనిపోతా" అన్న ఇల్యూజిలేషన్‌లో ఉండేదాన్ని. "నీకన్నా ముందు నేనే చనిపోతా బావ" అనేదాన్ని. కానీ ఫస్ట్ టైమ్ దేవుడికి నాకన్నా ముందు నా భర్త చనిపోవాలి నా కళ్ళ ముందని మొక్కుకున్నా నేను. ఎందుకంటే నేను పోతే తను చనిపోతాడు. ఉండలేడు. తననెవరు జూసుకోలేరు. అది జనాలకు ఏమో తెలీదు గానీ భార్యాభర్తలకి ఇద్దరికి మాత్రమే తెలుస్తది. ఆ ప్రేమ, ఆ బాండింగ్ ఆ! అనేది మా ఇద్దరికి మాత్రమే తెలుసు. అప్పుడు మొక్కుకున్నా నేను.
తను చేసిన అతనికి హెల్త్ ఖరాబ్ అయినప్పుడు అన్న మాటలు అవన్నీ నాకు తెలిసి చాలా మాటలు అన్నాడు. మాటలు అంటే ప్రేమతోటే. అట్లా మొక్కుకున్న దాని తర్వాత తాగడం, తను చనిపోతాడని తెలిసి కూడా నాకు చాలా కొంచెం ఇబ్బంది కూడా పెట్టిండు. అంటే వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా ఓకే. బాగా ఇబ్బంది కూడా పెట్టిండు. కానీ అయినా నేను వెళ్ళలేదు. కొట్టేవారా? ఫస్ట్ టైం ఒక్కసారి కొట్టిండు, వెళ్ళిపోను అనేసి. వెళ్ళిపో అని చెప్పి కొడితే ఇంత ఎత్తు మెట్ల మించి కొడితే ఈడ తగిలింది. అయినా ఆయన ఏడుస్తుండు లోపట కొట్టి. కానీ దీన్ని వెళ్ళిపోవాలా, దాని ఫ్యూచర్ కాకపోతే చిన్న పిల్ల అప్పుడు 23 సంవత్సరాలు, దాని ఫ్యూచర్ ఏముంది, నన్ను చేసుకొని ప్రేమ మీ అమ్మ మీ నాన్నగారు కూడా ఏమనలేదా తాగుతాడు ఎందుకు వదిలేసే అని? చెప్పాను అసలు మీరు చెప్పలేదేవి తాగుతాడని కూడా. హెల్త్ ఎందుకు ఖరాబ్ అయింది అని గాంధీ హాస్పిటల్లో వేసినప్పుడు తాగి ఖరాబ్ అయిందని, అంటే మామూలుగా కొంచెం తాగుతారని తెలుసు కానీ ఈ రకంగా ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల తాగిండని అయితే తెలియదు. నేను చెప్తున్నాను కదా, ఆయన ఎంత చికా చేసినా, కొట్టినా, తిట్టినా, ఏమన్నా. అంత పెద్ద దెబ్బ తగిలిన మీరు అక్కడే ఉన్నారు, మీ తల్లిదండ్రులకు చెప్పలా? ఆ టైంలో కూడా మీరు వెళ్ళలే? నాకు అబార్షన్ అయిన విషయం కూడా మా మమ్మీకి చెప్పలే నేను. అది సీక్రెట్గా మిగిలిపోతే తర్వాత నా భర్త ఇట్లా అవుతున్నాడు అన్నప్పుడు అబార్షన్ అయిందమ్మా అని అప్పుడు మా మమ్మీ ఒక్కదాన్ని చెప్పిన. మా నాన్నకి చెప్తే తట్టుకోలేడని మా అమ్మకు మా అక్కకు మాత్రమే తెలుసు అబార్షన్ అయిందని. నేను ఎవ్వరికి చెప్పలేదు. తను ఎంత చికా చేసినా ఎందుకు చెప్పాలి చెప్పండి ఒక మాట. తన పరువు నేను తీస్తా, తన పరువు నేను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టినాక మళ్ళీ తీసుకొచ్చి కలుపుతారు, తనకిచ్చి కలుపుతారు. సో ఆ పరువు పోయినతోటే కదా నేను బతకాల్సింది. సో తన పరువు తీసి తనతోటే బతకాలా? కష్టమైనా నష్టమైనా సరే తన పరువు పోకుండా, తను ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత హ్యాపీగా చూసుకున్నా తనతోటే బ్రతకాలి అని చెప్పి నేను మా అమ్మ వాళ్ళకి ఏ రోజు చెప్పలే. కానీ ఇక్కడ ప్రతి ఒక్క రిలేషన్లోని జరిగే మైనస్ ఏంటంటే, ఏది జరిగినా చిన్నది జరిగినా వీళ్ళు చెప్పేస్తా ఉంటారు తల్లిదండ్రులకి. ఈ విషయాల్లో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. బట్ అన్నీ మనం లోపలే దాచుకుంటే అది మనకి అది ఎంత భారంగా ఉంటుందో మీకు తెలుసు. చాలా భారంగా ఉంటుంది. అది తీసుకోవడం అలవాటు అయిపోయింది. అందుకే నేను తను చనిపోయినాక నాకు ఈ స్పెజర్స్ బాగా ప్రతిదీ మనసులో పెట్టుకొని ప్రెషర్ కుక్కర్ లెక్క ఉడికిపోయి ఎక్కడికైనా పోయి అరవాలని అనిపించేది. మంది ఇచ్చిన తర్వాత ఆయన ఇంకెన్ని నెలలు ఉన్నారు? 1.5 year. 1.5 year ఉన్నారు. మందు తాగిన తర్వాత లిమిట్గా తాగుకుంటా 1.5 year హ్యాపీగా చూసుకున్నాడు, చాలా హ్యాపీగా. చనిపోతాడని ప్రతి డైలీ పడుకున్నప్పుడు కూడా నాడి చూసేదాన్ని నేను. నాకు అర్థమైపోయేది నాడి చూసి చనిపోతాడు అంటే వీక్ ఎక్కడైతాడో తెలుస్తుంది కదా. ఇప్పుడు ప్రాంకియాసిస్ ఇన్ఫెక్షన్ అంటే దాని మైనస్ పాయింట్ ఎక్కడ చూస్తే మనకి అటాక్ అయింది. దాని నుంచి వెళ్ళి మనం ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ అవుతుందో నేను అక్కడే నాడి చూసేదాన్ని. ఇది పోయిందా ఉందా అని, వర్క్ అవుతుందా లేదా అని చెప్పి చూసేదాన్ని. అట్లా బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ గురించి నాకు తెలుసుకోకపోయినా సరే నాడి పట్టుకొని. ఫుడ్ తినేవారు కాదు కదా? మస్తు తింటాడు. ప్యాన్క్రీట్స్ ఉన్నప్పుడు ఫుడ్ తినరేమో. తింటాడు, అది రివర్స్ అయిపోయింది అది. ఓకే. చాలా తింటాడు. నేను ఒకసారి జంతికలు చేస్తే జంతికలు మొత్తం ఆయన ఒక్కడే, నేను మా అమ్మమ్మ ఇంటికి వచ్చేసరికి మొత్తం తినేసిండు. అవునా? ఓకే. సో లాస్ట్ రోజు మీతో చెప్పిన మాట ఏంటి? లాస్ట్ రోజు అంటే 2 days చనిపోయేటప్పుడు కన్నా ముందు, తను చనిపోయాడు అని చెప్పాను కదా, ముందు మా అమ్మ మా నాన్న కూడా పేషెంట్ అయిపోయి ఉన్నాడు, కాల్ తీసేశారు మా నాన్నకు కూడా. సో తనను చూసుకోవాలి. అంతకు ముందే మా మామయ్య చనిపోయాడు. మా మామయ్య చనిపోయిన 3 నెలలకి మా డాడీకి కాల్ తీసేశారు మోకాల దాకా. అక్కడి నుంచి వెళ్ళి ఇటు తిని చనిపోతాడని నాకు అర్థమైపోయింది. అది ఫోన్ చేసేసాను, అమ్మ నేను చనిపోతే కానీ బ్రతకలేను, నువ్వు వచ్చేసేయాలని అంటే సోమవారం రోజు నైట్ నేను బయలుదేరి వచ్చేసిన. నైట్ ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే డైరెక్ట్ వెళ్ళాను. ఓకే. వెళ్ళేసరికి అక్కడికి 12 అవుతుంది. నేను మంగళవారం ఫుడ్ తినను. సో 12కు ముందే వస్తుంది నా భార్య, మా పిన్ని రైస్ పెట్టిస్తే నా భార్య వస్తుంది, దానికి ఉండాలి అని తను తినకుండా ఇట్లా వణుక్కుంటా నాకు కలిపి తినిపించింది. 12 అయిందమ్మా, ఇక నువ్వు పడుకో, ఏం కాదు, నీకు సెట్ అయింది అన్న. మంగళవారం రోజు నేను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు లంచ్ మొత్తం పోయినాయి. అప్పటికి నేను బ్రతికించుకుందామన్న హోప్ అయితే నాకు ఒకటి ఉండే. నా దగ్గర 10 రూపాయలు లేవు అసలు. అయినా నమ్మకం బ్రతికించుకుంటా అని కోవిడ్ టెస్ట్ చేయించిన, లేదు అని వచ్చింది. సో అప్పుడు అన్నాడు, ఒకవేళ నేను చనిపోతా కావచ్చు అమ్మ, నువ్వు చాలామందిని ప్రేమతో నమ్ముతావు కదా, అందరినీ నమ్మకు, ఒకటే నిన్ను నువ్వు నమ్ముకో, నువ్వు అడుగులే, నీ అడుగులేనుక నేను ఉంటా, నువ్వెవ్వరిని నమ్మకు,
నిన్ను నువ్వే నమ్ముకో అనేసి అని ఒక మాట అన్న తర్వాత, ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ చెప్తూ, నేను అమ్మనే అంట, ఎందుకమ్మా ఇప్పుడు చెప్తున్నావు, ఊకో నువ్వేం మాట్లాడకమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేం అర్థం కావట్లేదు అని. ఒకటి ఆ రోజు తిన్న ఫుడ్ నేను లైఫ్లో మా హస్బెండ్ నేను అట్లా చూడలేదు. ఆల్ టిఫిన్ 2 ప్లేట్లు తిన్నాడు, మొత్తము 20 ప్లేట్ల ఫుడ్ తిన్నాడు. నేను నా లైఫ్లో చూడలేదు. నేను అట్లా షాక్. చనిపోతాడు, రేపు చనిపోతాడు. నాకు అర్థం కాదు, 20 ప్లేట్లు అంటే మాటలు, ఒక్క ప్లేట్ అవన్నీ ఆయిల్ ఫుడ్ తింటున్నాడు, అన్నీ తింటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను వర్క్కి వెళ్తామ్మా అంటే, నేను చచ్చిపోయినా, నేను చచ్చేంత వరకు నేను మహారాణిగా చూసుకుంటా, నేనేమి పనికి పంపను నిన్ను అని అంటే, సరే అమ్మా అన్న. నైట్కి వాటర్ తాగుతూనే ఉన్నాను. అర్థమైపోయింది. అమ్మ అంబులెన్స్ ఫోన్ చేయడం వల్ల సరే నా భర్తని పట్టుకొని అంబులెన్స్లో పట్టుకొని వెళ్ళినాం. అదే రోజు నైట్ అంబులెన్స్ పట్టుకొని డెడ్ బాడీని పట్టుకొని వచ్చేసినాం. అసలు ఆ సిచ్యువేషన్ నాకు అసలు ఘోరము. హాస్పిటల్లోనే కళ్ళతో అర్థమైపోయింది నాకు, చనిపోతుండు అని చెప్పేసి అర్థమైపోయింది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. నాన్న హాస్పిటల్లో ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాడని చెప్పాను కదా, అత్త మామయ్య లేరు, నాన్న అమ్మేమో ఇక్కడ హాస్పిటల్లో. సో నాకేం అర్థం కాక మా బాబాయ్ ఒళ్ళో పడుకున్నాను నేను. నాకు ఇమాజినేషన్ చనిపోతున్నాడు అని అర్థం కాగానే మా బాబాయ్ మా బాబాయ్ చెప్పిన, బాబా చచ్చిపోతున్నట్టు నాకు కల వచ్చింది బాబాయ్, తొందర వెళ్దాం పా అని ఉరుకుతున్నాం. ఉరికేసరికి బెడ్లో కొట్టుకుంటున్నాడు, గిల్ల కొట్టుకుంటున్నాడు. అందరూ నన్ను పక్కకి పెట్టేసిండు అన్నట్టు, తను చనిపోతున్నా అంటే. తనకి పిచ్చి, భర్త అంటే దైవం లెక్క చూసుకునే ఆమె, ఇప్పుడు ఆయనకి ఏమైనా అయితే ఆమె హార్ట్ అటాక్ చచ్చిపోతానని అన్నారు, కానీ స్ట్రాంగ్ చేసిండు నన్ను. అక్కడ చనిపోతానని తెలిసే 2 సంవత్సరాల నుంచి నన్ను స్ట్రాంగ్ చేసిండు నా భర్త, స్ట్రాంగ్ చేసేసిండు. అందరు ఎవరు పోసినా వాటర్, కానీ చనిపోతాడు వాటర్ పోయిందంటే పోతే ఎవరు పోసినా తాగట్లే ఉంచుతుండు. నేనమ్మా, నేను నీ భార్యని, రమ్మిని నేను పోసి తాగుతావా అంటే కళ్ళతో తాగుతా అన్నాడు. నేను పోసిన నా కళ్ళల్లో కళ్ళు పెట్టి, కళ్ళలో కళ్ళు చూసి పెట్టి చనిపోయిండు. అక్కడే తన లాస్ట్ చూపు అన్న, లాస్ట్ విష్ అన్న, లాస్ట్ మాట అన్న అదే. నా వల్ల కాలే అసలు, ఎవరు లేరు, ఒక్కదాన్ని పిచ్చిదాన్ని కూర్చున్నా, ఎవరు దగ్గర కూడా రావట్లేదు, కోవిడ్ కదా. అసలు అమ్మ మీద పడుకొని ఏడ్దాము అంటే అమ్మ లేదు పక్కన, అత్తమ్మ లేదు, మామ లేడు, నాన్న కాలు తీసింది. నాన్న టెన్షన్ నాకు, మా నాన్న అంటే ప్రాణం, మా నాన్నకంటే ఎక్కువ ప్రాణం. ఇద్దరు సమానం, నాకు ఇద్దరు ఈక్వల్లో ఉన్నారు. నేను ఇటు చేయాలా అసలు నాకు ఏం అర్థం కాని సిచ్యువేషన్. అప్పుడు నాకు 23 years, 24. అప్పుడు కూడా నా బర్త్డే చేసేటప్పుడు కూడా ఇదైనా లాస్ట్ బర్త్డే, నీకు ఎవరు చెయ్యరమ్మా, ఎదురు చూడకు నువ్వు అని అంటే కూడా నేను అర్థం చేసుకోలే. అప్పుడు కొడుకని చదువుకున్నా, నాకు కొడుకున్నాడని చెప్పాను కదా, వాడికి కోవిడ్, వాడు నన్ను ముట్టుకుంటే కోవిడ్ వస్తుందని వాడు రావట్లేదు నా దగ్గరికి. పిచ్చాలగా కూర్చున్నాను రా నేనైతే. అసలు ఘోరంగా, అసలు అలాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు, ఎలాంటి అమ్మాయి కాదు, అబ్బాయి కాదు, ఎలాంటి ఫ్యామిలీకైనా రావద్దు. నేను చాలు, నేను భరించుకున్నా. నాకు నా జీవితం నాకు లెసన్ నేర్పించింది, నాకు అదొక్కటి చాలు. ఎవరికైనా ఒకటి వస్తేనే దాన్ని తీసుకోలేరు, అలాంటిది మల్టిపుల్గా అన్నీ ఒకేసారి. చాలా అన్నీ 5 years అయిందా? అయింది, 4 వెళ్ళి 5 పడుతుంది. ఆయన చూడకుండానే చాలా ప్రేమ పెంచుకున్నావు. తర్వాత పెళ్లి చేసుకున్నాక ఇంతే టైం, నువ్వు ఎంతో ప్రేమ చూపిద్దాం అనుకున్నా ఇంతే టైం ఆ దేవుడు కూడా అట్లా చేశాడు. దాని తర్వాత నువ్వు ఎంత స్ట్రాంగ్ అయ్యావు. ఎందుకంటే ఇటు నీ తండ్రిని నువ్వే చూసుకోవాలి, నీ తల్లిని నువ్వే చూసుకోవాలి. ఎంత స్ట్రాంగ్ అయ్యావు అసలు దాని తర్వాత, దాని నుంచి బయటకు వచ్చాక? దాని నుంచి నేను బయటికి రావడానికి అసలు నాకు జీవితం పడతాను. కానీ తను చనిపోయిన తర్వాత మా హస్బెండ్ ఎవరు రాలేదు. సో ఒక మాట ఏంటంటే, నన్ను తీసుకొచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటికి పెట్టినప్పుడు నా కల్లో ఫస్ట్ ఈ రోజు వరకు నా భర్త కల్లోకి రాలేదు. ఒక్కరోజు వచ్చి నా కల్లోకి, అమ్మ ఏదైనా సరే అమ్మని నాన్నని నువ్వు చూసుకో, నేను ఇప్పుడు ఇంట్లో వదిలిపెట్టి పెడుతున్నా, గడప బయట అడుగు పెట్టి ఎక్కడికి వెళ్ళకు, నేను కనిపించేది ఇక్కడే, నువ్వు ముల్లోకాలు అన్నీ ఎతికినా నీకు కనబడను. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడే చూసుకోను, నన్ను బయట అడుగు పెట్టిందంటే నీకు ఎన్ని పూజలు చేసి ఎంత మొక్కుకున్నా నీకు నేను కనబడనమ్మా అని అంటే, ఎందుకు ఇట్లా అంటున్నావు బావా అని అన్నా. కథం అడుగు బయట పెట్టిండు, సడన్గా నేను లేచి చూసిన,
చూసేసరికి నేను మా ఇంట్లోనే ఉన్నా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు కల్లోకి రాలే. సో తను చనిపోయినాక 3 మంత్స్కి నాన్న కూడా చనిపోయింది. అప్పుడు నా మెంటాలిటీ ఎట్లుండేదంటే మా నాన్న దగ్గరికి పోతే నేను అసలు తేరుకోవడానికి కూడా టైం లేదు, నాకు వెంటనే లేదు. ఇటు భర్త చనిపోయి ఉన్నాను, బయటికి వెళ్తా కూడా అయ్యో భర్త చనిపోయి ఇప్పుడే వచ్చింది బయటికి అని అంటే నా సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి. మా నాన్నని ఎవరు దగ్గరకు రాలే, మా నాన్నని కూడా నేనే ఎత్తుకున్నా. అప్పటికి అబోషన్ అయి ఉండి, అది కూడా కరోనా టైం, కోవిడ్ టైం, అది కూడా అబోషన్ అయి ఉండి నాకు అప్పటికి అవన్నీ జరుగుతున్నాయి కడుపులో. నా బాధ నాకు ఉండేది, ఇప్పుడు లేకపోవచ్చు. అప్పుడు ఎట్లా ఉండే, అప్పుడు నా భర్త చచ్చిపోయిన దాంట్లోనే నేను తేలిపోలేను. ఆ సిచ్యువేషన్లో మా నాన్నని తీసుకొని వెళ్ళడం, తీసుకొని రావడం, నాన్నకి ఇన్ఫెక్షన్ వల్ల, కోవిడ్ ఇన్ఫెక్షన్ వల్ల రియాక్షన్ అయింది, డాడీ షుగర్ రియాక్షన్ అయ్యి మొత్తం తినేస్తుంది. తనని దగ్గరికి నేను వెళ్తే మా నాన్నకి ఏమన్నా అవుతుందేమో, ఎందుకంటే నా లైఫ్లోనే ఎన్ని జరిగినాయి కదా. అత్తమ్మ చనిపోయింది, నా మామయ్య చనిపోయిండు, బావ చనిపోయిండు. సో ఇప్పుడు మా డాడీ దగ్గరికి నేను వెళ్తే నా వల్ల మా నాన్న చనిపోతాడని, మా నాన్న చనిపోయేటప్పుడు కూడా మా డాడీ దగ్గర లేను నేను. మా డాడీ ఉండమ్మా చచ్చిపోతా నాకు తెలుసు నేను, కానీ నా బిడ్డ నాతో ఉండాలమ్మా, నువ్వు ఉండమ్మంటే లేదు నాన్న నేను రాను, నిన్ను దగ్గర కోసం నువ్వు చచ్చిపోతానా అని అంటే, నా బిడ్డ కోసం నేను చచ్చిపోయినా బాధ లేదు అనేసానంటే అప్పుడు ఎవరైనా చెప్పారా నీ వల్లే అందరికి ఇట్లా అనుకుంటారు కదా. ఎవరు అనుకున్నారు? ఫ్యామిలీ మెంబర్సా? అందరు అనుకోకపోవచ్చు, ఒక్కలన్నా ఆ మాట ఉండిపోతుంది. ఒక్కలు అన్నారు అన్నమాట. ఆ మాట ఒక్కలు అనడం వల్ల నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అంటే నా వల్లే తను చనిపోయిండు, నా వల్లే వీళ్ళు చనిపోయారు, నా వల్లే నేను చనిపోవాలి కదా. సరే నేను ప్రాబ్లం అని నేను చనిపోవాలి కదా, వాళ్ళు ఎందుకు చనిపోయాను అంటే నాదే ప్రాబ్లం. కాబట్టి మా డాడీ చనిపోయేటప్పుడు నేను లేను. మా డాడీ అడిగిండు, నీ బర్త్డే వరకు ఉంటా బిడ్డ, నీ బర్త్డే వరకు ఉంటా బిడ్డ, నేను అప్పటి వరకు నన్ను ముట్టుకో, నన్ను ఎత్తుకో, నా దగ్గర ఉన్నట్టే. లాస్ట్ రేపు చనిపోతాడు అన్నప్పుడు స్నానం చెప్పించిన మా నాన్నకి. అదే మా నాన్నతో కూడా నాకు ఈ టెన్షన్స్ వల్ల మా నాన్నతో కూడా టైం స్పెండ్ చేయలేదు అసలు నేను. ఇప్పుడు మీ మమ్మీతో ఉంటున్నా? అమ్మతోటే, అన్ని అమ్మాయిలు ఇప్పుడు అమ్మతోటే ఉంటారు. నేను ఏదున్నా కష్టమైన సుఖమైన అమ్మాయి. నాకు మా నాన్న గుర్తొచ్చారు. నాన్న ఎవరికైనా అమ్మ. నేను గీత గీస్తే గీత తెలుసా మా నాన్నకి. గీత గీసిందంటే నా బిడ్డ ఏం చేసినా అది చేయాలి, అది నా బిడ్డ అనుకునే చేయాలని చేసి చేపించేటోడు, రౌడీ లెక్క చూసుకునేటాడు. ఇప్పుడు అలాగే ఉన్నావుగా. నీ ముందు ఒకటి యాడ్ చేసుకో, రౌడీ రమ్య అని. ఓకేనా, మీ నాన్నగారు అన్నట్టే ఉంటుంది. బట్ ఏ ఆడపిల్లకి ఇన్ని కష్టాలు రాకూడదు, నిజంగా రాకూడదు. బట్ నువ్వు ఇంత స్ట్రాంగ్గా ఉన్నావంటే గ్రేట్. అండ్ ఇన్స్టాలో ఒక ఊపు ఊపుతున్నావుగా, ఊపుతున్నావు. ప్రపోజల్స్ వచ్చాయా? అంటే ఇన్స్టాలో ఎట్లైనా వస్తాయి కదా, నేనే చూసా కొన్ని. రమ్య లవ్ యూ, రమ్య నేను చూసుకుంటా నిన్ను, రమ్య ప్లీజ్. ఇక నీ స్టోరీ విన్న తర్వాత నుంచి ఇంకెక్కువైంది తెలుసా? లేదు చెప్పడం మర్చిపోయినా. ఏంటంటే నిజంగా నాకు సోషల్ మీడియా నాకు ఎంత ప్లస్ అయిందంటే, అంటే ప్లస్ అని నేను అట్లా ప్లస్ అని చెప్పట్లేను, నన్ను ఎంత ఎంకరేజ్ చేసిందంటే, నేను వేసిన అడుగుని అరే ఈమె ఇట్లుంది అట్లుందని అనకుండా నన్ను ఇంత ముందు తీసుకొచ్చిండ్రు కదా. సో నా గురించి తెలీదు, ఆ అక్క ఏంటి పేజీలో మంచిగా ఎగురుతుంది, మంచిగా డ్రెస్సింగ్ వేసుకుంటుంది, ఆమెకి ఏంటిది ఫుల్ డబ్బులు ఉంటాయి అక్క దగ్గర, ఇట్లా ఈ తోటలో ఉండే మెంటాలిటీ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వన్స్ మోర్ ఒక నా ఇంటర్వ్యూ చూడడం వల్ల ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి కానీ ఇన్స్టాలో కానీ, ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని అమ్మ అని పిలవచ్చా, అక్క ఏం కాదు ఒక్కసారి అమ్మ అని పిలుస్తా అని. ఇక నా అక్క అని పిలవడం బంద్ చేసి అందరు అమ్మ అని పిలవడం. ఎందుకంటే నా లైఫ్లో అమ్మ అనే పదం కూడా దూరం అయిపోయింది. ఇప్పుడు భర్త దూరం అయిండు, నాన్న దూరం అయిండు, నా మొత్తం కొలాప్స్ అయిపోయిన దాంట్లో అమ్మ అనే పిలుపుకి కూడా నేను దూరం అయిపోయినా. అంటే ఇప్పుడు పెంచుకుంటున్నా వాడిని, వాడు కనెక్ట్ అవ్వడం అనేది నాకు మెయిన్. ఇటు అమ్మ ఇటు వాడు. ఎలా ఉంటాడు మీతోని? టామ్ అండ్ జెర్రీ కన్నా కొట్టుకోము మేము. నేను ఏది చెప్పినా వింటాడు, నేను ఏది చెప్తే అది వింటాడు. కానీ వినని ఫిక్స్ అయితే మాత్రం వాడు అస్సలు విండు, అస్సలు విండు. కానీ నేను ఏది చెప్తే వాడికి కన్నా అదే. ఓకే. సో నేను మీ ఇన్స్టాలో చూసి ఇప్పటి వరకు మీరు ఎటువంటి ప్రమోషన్స్ చేయలేదు, దేనికి? ప్రమోషన్స్ అంటే ఏముంది, ఎందుకు పేరు తీసుకొని చేయండి అని అంటారు కదా. సో నాకు ఇష్టం ఉండదు. అంటే బట్టలు జ్యువెలరీ చాలా మంది చేస్తూ ఉంటారు కదా, ఒక వీడియో వైరల్ అవ్వగానే
ఇక దాని మీద పడతా ఉంటారు, చేస్తూ ఉంటారు. అంటే ఒకటి ఇది వన్ ఆఫ్ ద వాళ్ళకి జీవనాధారం. మనం ప్రజలకి చెడు చేయనంత వరకు బాగుంటుంది. మీరు చూపించేది కానీ, మీరు ప్రమోట్ చేసేది కానీ చెడు కానంత వరకు బాగుంటుంది. మరి అలాంటివి కూడా నీకు ఎంతో కొంత లైఫ్ కి ఉపయోగపడతాయి కదా. అంటే నేను సోషల్ మీడియాలో అడుగు పెట్టింది ఏంటి అంటే నన్ను నేను చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అంటే ఒక వీడియో అరే నాకు ఒక ఉంటుంది కదా, ఒక అమ్మాయిని చూసి అరే ఈ అమ్మాయి ఇలా వీడియో చేస్తుంది కదా, నేను చేయగలనా, నేను చేయలేనా అన్న థాట్లో చిన్న చిన్న వీడియోస్ని నన్ను నేను చూసుకొని అసలు ఇది నేనేనా, ఒక్కొక్కదానికి 100 సార్లు చూసుకుంటా ఇది నేనేనా, ఓకే నేనేనా, ఆ థాట్లో ఉండే నేను ఇదే ఉండాలి అనుకున్న తప్పించి ఏదో నేను సోషల్ మీడియాలో అడుగుపెట్టి నేను ఫేమ్ అయిపోయి నేను ఈ ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించాలి, ఆ ప్రమోషన్ చేసి డబ్బులు సంపాదించాలి, నా మైండ్ సెట్ అది కాదు. సంపాదించాలంటే దానికి చాలా రూట్లు ఉంటాయి. ఎట్లా జాబ్ చేస్తుంటారా? లేదు, ఇంట్లోనే ఉంటా నేను. ఏం చేయను, అమ్మనే చూసుకుంటుంది అంతా. ఓన్లీ మామూలుగా మా నాన్న నుంచి వచ్చిన చిన్న అమౌంట్ మాత్రం, అది కూడా ఎక్కువ కాదు, జస్ట్ 10 lakhs మాత్రమే నేను మమ్మీకి ఇచ్చి మా మమ్మీ దగ్గరనే చూసుకుంటుంది. మొత్తం నేను ఏం జాబ్ చేయను, ఏం చేయను, ఉన్న దాంట్లోనే బెస్ట్గా. ఇప్పుడు ఏదైనా ఒక బ్యాంగిల్స్ ఏదైనా తీసుకున్నానంటే అది 10 వీడియోలకు సెట్ అయ్యేటట్టు తీసుకుంటాను నేను. సో అట్లా నాకు మంచి యూజ్ అవుతుంది. అందరు అనుకుంటారు ఇవన్నీ కొనుక్కుంటుంది కదా, చేస్తుంది కదా, ఉన్న దాంట్లోనే బెస్ట్ చేయడానికి దాన్నే రొటేట్ చేసి చేస్తాను నేను. ప్రమోషన్ చేయడానికి కాదు పెట్టుకుంది, కేవలం నన్ను నేను చూసుకొని హ్యాపీగా ఫీల్ అయ్యి ఇది నేనే పిట్టల రమ్య అంటే ఇది అనేటట్టు చేసుకున్న తప్పించి ప్రమోషన్స్ కోసం అయితే కాదు. ఒకవేళ ఎవరైనా సరే నా నీడ్ ఉందంటే ఫ్రీగా చేయడానికి రెడీ. డబ్బులు తీసుకోను. అరే ఇంత మంచిగా ఉంటుంది, మంచిది కాదేమో. మంచిది కాకపోయినా సరే ఇప్పుడు మీరు తీసుకొని మాకు ఇచ్చేసేయండి. ఇచ్చేస్తా. అసలు తీసుకోను అని చెప్తున్నాను కదా, తీసుకోను అని చెప్పి తీసుకొని నా ఫోన్ పే నంబర్ ఆడ పెట్టేసేయి. వద్దమ్మా, దీనికి వేసేసేయండి పేమెంట్ అని. సరే అబద్ధాలు ఆడలేం మనం, సోషల్ మీడియాలో ఉన్నాం. ఒక్క చిన్న అబద్ధం అసలు ఆడదు. ఒక్క చిన్న అబద్ధం ఆడినా అబద్ధానికి 100 అబద్ధాలు ఆడాలి. ఆ 100 అబద్ధాల నుంచి వెళ్ళి అసలైన నిజం తెలిసిందనుకో ఎంత బాగోదు. అంటే మనం సోషల్ మీడియాలో ఉంటే ఇప్పుడు ఎంత మంచి పేరు వచ్చిందో ఒక మాట వల్ల ఆ పేరు మొత్తం కింద పడిపోతుంది. సో నేను అది చేయాలనుకోవట్లేను. ఎవరికైనా సరే హెల్ప్ కావాలంటే చేయడానికి రెడీ. నా ఉన్న దాంట్లో నేను తిన్న దాంట్లో ఎవరికైనా ఒక ముద్ద పెట్టాలంటే నేను పెడతాను. ఓకే. కానీ అండ్ చాలా మంది ఇట్లా ఫేమ్ అవ్వగానే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ దే చూస్ నెక్స్ట్. సో రమ్యకి ఆఫర్ వస్తే వెళ్తా నెక్స్ట్. అవునా? మనకి ఆఫర్ ఇవ్వాలి కదా. అయ్యో రెడీగా ఉంటారు, ఇస్తారు. నేను వెళ్ళి స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలి అని అడుగుతా కావచ్చు. డైలాగ్లు మర్చిపోతా. మా తమ్ముడు అంటాడు నీకేం రాదు, నా డాన్స్ ఎంత బాగా చేస్తావు అంటావు కదా, నాకు డాన్స్ రాదని ఎక్కరిస్తాడు. ఏం కాదు, అసలు కనబడదు తెలుసా. స్టెప్ వేసి నువ్వు వేసేది చిన్నది హ్యాండ్ మూమెంట్ అయినా కలిసిపోతుంది. ఏంటి ఇంత పెద్ద భారీ స్టెప్ వేసిందని అంటే కలిసిపోతుంది. చాలా సింపుల్ గా ఈజీగా బాగా కనిపిస్తుంది అనమాట. అనేవాళ్ళు అంటూనే ఉంటారు. ఇక నన్ను అనేది సాత్విక్ సారి అకౌంట్ చెప్తాను అనుకోకండి, నన్ను ఎక్కరిస్తాడు డాన్స్ రాదని చెప్పి. అందరూ దండయాత్ర చేయండి. మీ అమ్మ, మీ అక్క అన్ని మీరు అందరూ కూడా పిలుచుకుంటూ ఉంటారు కదా, మా అమ్మ మా అక్క మేము సపోర్ట్ చేస్తామని. వెనకనండి ఇక వీళ్ళందరూ తిడుతూ ఉన్నారు డాన్స్ రాదని. యాక్టింగ్ బాగా చేస్తారు, డాన్స్ బాగా చేస్తారు, డైలాగులు బాగా చెప్తారు. ఇంకేమైనా మిగిలిపోయా? ప్రేమ ఎక్కువ. ఇప్పుడు జనాల నుంచి మీకు అందుతోంది చాలా వరకు. చాలా. నేనైతే ఎంత నా లైఫ్ లో నేను పంచిందంటూ ఎక్కువ నా కొడుక్కి ఎక్కువ ప్రేమను పంచాలి, ప్యాంపర్ చేయాలి. దాని తర్వాత అక్క పిల్లలు అంటే నాకు ప్రాణం. ఎంతో ఇప్పుడు ఏ సోషల్ మీడియాలో కూడా చెప్పకపోవడానికి రీజన్ ఏంటంటే ప్రేమ పెంచుకుంటే ఆడపిల్లలు ప్రేమ ఒకటేసారి పెంచుకొని వాళ్ళు దూరం అయిపోతే తట్టుకోలేను నేను. సో నాకు ప్రాణం వాళ్ళు, చాలా ప్రాణం వాళ్ళు. ఎమోషనల్లీ బాగా వీక్ అయితే చాలా. అమ్మ అన్న లేకపోతే అక్క అన్న నా ముందు ఎవరైనా సరే ఎప్పుడు చెప్తున్నా నా ముందు ఏదైనా లేదు అని ఎవరైనా చిన్నగా బాధపడ్డా నేను తినకున్నా సరే వాళ్ళకి పెట్టేస్తాను నేను. నాకు వద్దు ఆ పూట కాదు, ఒక పూట తినకపోతే ఏమవుతుంది. కానీ నా అక్క పిల్లలు అట్లా కాదు, మస్తు స్ట్రాంగ్ వాళ్ళు. ఎట్లా ఎక్కిరిస్తారు తెలుసా నన్ను. ఇక నేను అందరూ అంటే వచ్చి తెలుగులు తీసుకుంటారు కదా, ఇక ఆగదిగా మా పిన్ని ఆగదిగా అన్నం తినది అని అంటారు. అట్లా ఉంటారు అన్నట్టు. నాకు స్టెప్ ఇది జరుపుతూ ఉంటారు. చాలా. మా పెద్దమ్మ అయితే మెచ్యూరిటీగా మాట్లాడుతుంది. చాలా చిన్నపిల్ల ఎంత ఆమెకు 12 years కానీ. ఇప్పుడు పిల్లలకి మనం చెప్పాల్సిన పిన్ని నువ్వు చిన్న పిల్ల కాదు పిన్ని, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడవకు పిన్ని, ఇట్లా ఉండాలమ్మ పిన్ని అని వాళ్ళ నుంచి వెళ్ళి
పిన్ని అన్న మాట తప్ప అమ్మ అన్న మాట రాదు అని చెప్పి చాలా బాధ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే కదా నా ప్రాణం. ఇటు నా కొడుకు, ఇటు అమ్మ, అక్క, నాకంటూ ఎవరు లేరు. ఏకాకి నాకేమన్నా అయినా కూడా ఏం లేదు అసలు. ఇటు అమ్మ, అట్లా ఎందుకంటావు? ఇటు అమ్మ, ఇటు అక్క. అక్కకున్నది 2 పిల్లలు, ఇటు కొడుకు. కానీ నేను అనుకుంటా మా పిల్లల నుంచి ఆడపిల్ల అంటే ప్రాణం నాకు. బయటి వాళ్ళు కూడా నన్ను అమ్మ అంటారు. నా అక్క పిల్లలు ఎందుకు నన్ను అమ్మ అని పిలవరు నా అలా చెప్పావా ఎప్పుడైనా వాళ్ళకి? అనేదాన్ని. నువ్వు అమ్మ వెళ్ళేదో అమ్మ మా అమ్మ కదా, నువ్వు పిన్నివే కదా అని అనేటు. వాళ్ళకి తెలియదు కదా, అవును. కానీ సో అనిపిస్తుంది. ఆ లోటు ఉండిపోయింది అనమాట. కానీ ఇప్పుడు అందరూ పిలవడంతో ఓకే. కానీ ఎంతైనా మన అనే బాండ్ అనేది లైఫ్ టైం ఉండిపోవాలి అంతే. ఏం కంగారు పడుకు, పిలిచేస్తారు వాళ్ళు కూడా తొందరలోనే. నీ కోరిక అది కూడా నెరవేరుతుంది. సో ఏదైనా నేనేంటంటే ఇలా అంటే నీ స్టోరీ విన్నప్పుడు నేను అక్కడే కనెక్ట్ అయినా అనమాట. లైక్ మా ఫాదర్ కూడా తోనే చనిపోయినారు. అది విన్నప్పుడు లాస్ట్ స్టేజ్లో. బట్ ఏంటంటే చూడకుండా ప్రేమించి, చూసి ప్రేమించి, చనిపోయిన తర్వాత కూడా ఇంకా అంతకన్నా డబుల్ ట్రిపుల్ ప్రేమిస్తూ ఈ మధ్య కాలంలో మనం చాలా చూస్తూ ఉన్నాం. భర్తలు చంపేస్తూ ఉన్నారు, భార్యలు చంపేసుకుంటా ఉన్నారు, ఉండగానే ఏదో ఒకటి వేరే వేరే పెట్టుకుంటా ఉన్నారు. అంటే ప్రేమ అన్నది ఉందా అన్న క్వశ్చన్ మార్క్. బట్ మీలాంటి వాళ్ళని చూస్తే ఉందిరా, ఎక్కడ ఉదయరా. అందుకే మనం ఇంకా ఇట్లా ఉండగలుగుతున్నాం, చెప్పుకోగలుగుతున్నాం. ఇక వాళ్ళని చూడండి, వాళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు, ఆమె ఎంత ప్రేమిస్తోంది అని. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఒక ఇన్స్పిరేషన్. ఈరోజు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి చాలామంది, చాలా నేర్చుకోవాలి. అండ్ నాకు చాలా బాగా నచ్చింది, భర్తని ఎప్పుడు చిన్న చూపు చేయకూడదు. తల్లిదండ్రుల దగ్గర కానీ, అత్తమామ దగ్గర కానీ, ఏదున్నా మీ ఇద్దరి దగ్గరే ఉండాలి. ఆ పాయింట్ ఏదైతే ఉందో చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్క ఆడపిల్ల దీన్ని కనుక పాటిస్తే ఏ ఒక్క ఫ్యామిలీ లైఫ్లో కూడా డిస్టర్బెన్సెస్ రావు, ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ఇన్స్పైరింగ్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. For more videos like this, subscribe Big TV channel.